వైసీపీ గ్రాఫ్ పెరుగుతుందండి. ఎలాగంటే వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది అనేది ఖచ్చితంగా చెప్తాను నేను. ఎలా అంటే దానికి కొన్ని సమీకరణాలు ఉన్నాయి, నోటి మాటలు కాదు కానీ జరుగుతున్న వాస్తవాలను బట్టి చెప్తున్నాను. వైసీపీ పార్టీ గ్రాఫ్ పెరుగుతుందంటాలో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఈ గ్రాఫ్ పెరగడానికి జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రణాళికని లేదా తన ప్లానింగ్ అంతా మార్చుకున్నారు. ఇంతకుముందు 2019లో జగన్ కాకుండా ఏదైతే 2025లో 2.0గా వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు తన ప్లానింగ్ని అలాగే తన విధానాలన్నింటినీ మార్చుకున్నారు. కాబట్టే వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ అమాంతంగా పెరుగుతుంది అనేది చెప్పగలను. ఎందుకంటే ఫస్ట్ చెప్పాల్సి వస్తే కనుక మార్చుతున్నటువంటి ఇన్ఛార్జీలు మనం మామూలు కనుక ఒక ఇన్ఛార్జిని ఒక నియోజకవర్గంలో నిలబెట్టాలంటే కనుక ఆచితూచి వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వాస్తవం. కాబట్టి కొంతమందిని మార్చారు. ఎవరెవరిని మార్చారు, వాళ్ళ మార్చడంలో ఉన్న ఉద్దేశం ఏంటి, వాళ్ళు సరైన క్యాండిడేట్లా కాదా అనేది మీకు అర్థమవుతుంది. కానీ వీడియోలు ఎంత అయినా కానీ ఎంతవరకు చూడండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా. లైక్ చేస్తే ఎక్కువ మంది ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది, ఉన్న వాస్తవాన్ని తెలుసుకుంటారు. లైక్ చేయడం వల్ల అది మీ బాధ్యత, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేశారా? ఇప్పుడు ఇన్ఛార్జీలు కొంతమంది ఇన్ఛార్జీలు ఎక్కడెక్కడ మార్చారు ఏంటనేది ఒకసారి చెప్దాం. ఏంటంటే జగ్గయ్యపేట ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కాబట్టి జగ్గయ్యపేట అనేది చాలా క్రిటికల్ అయినటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి ఏ ఇన్ఛార్జిని పెట్టాలని తలమునకలైన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి 2019 లాగా తప్పు చేయకుండా 2025 నుంచి ఇన్ఛార్జీలు మార్చారు. కాబట్టి తన్నీరు నాగేశ్వరరావుని పెట్టడం వల్ల అక్కడ మంచి శుభ పరిణామమే అనేది చాలామంది ఆ నియోజకవర్గ ప్రజలే చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారంట. కాబట్టి జగ్గయ్యపేటలో ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి తన్నీరు నాగేశ్వరరావు గారు కేడీసీసీ బ్యాంకు ఎక్స్ చైర్మన్, అలాగే జగ్గయ్యపేటకి ఎక్స్ మున్సిపల్ చైర్మన్గా చేసి ప్రజల తలలో నాలుగులాగా ఉంటున్నటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తే ఇన్ఛార్జ్గా ఉండాలి అని ప్రజలందరూ వాళ్ళ అభిష్టం మేరకు ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అంటున్నారు. తర్వాత సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం చూసుకుంటే కనుక సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం అంటే ఇక్కడ 3 ముక్కలాట, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో ఇప్పుడు అనూహ్యంగా తెర మీదకి వచ్చిన పేరేమనుంటే కనుక శిల్ప, ఆమె చూసుంటారు మీరు. కాబట్టి శిల్ప గారిని ఇన్ఛార్జ్గా నియమిస్తారు అనేది చాలామంది మాట్లాడతారు. ఎందుకంటే రాజకీయ అరంగేట్రం చేయబోతుంది. అదేంటిది కొత్త వాళ్ళకి రాజకీయం ఇవ్వటం ఏంటి, కొత్త వాళ్ళని ఇన్ఛార్జ్గా చేయడం ఏంటంటే కదా అలా చేయకపోబట్టే చాలా మటుకి ఇబ్బందులు ఎదురైనాయి మొన్న జరిగిన ఎన్నికల్లో. కాబట్టి ఈసారి ఖచ్చితంగా 100% గెలుస్తారనుకున్న క్యాండిడేట్లు మాత్రమే ప్రస్తుతానికి ఇప్పటి నుంచి ఇన్ఛార్జ్గా నియమించడం జరుగుతుంది. శిల్ప అంటే ఎలా అంటే శ్రీ సాయి కాళేశ్వర్ బాబా ఎవరైతే ఉన్నారో ఆమె భర్త. కాబట్టి మంచి పేరు ప్రఖ్యాతలు అయితే ఉన్నాయి అని అన్నారు. ఎందుకంటే షిరిడి సాయి గ్లోబల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయడం, ఆ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం, అంతేకాదు తన కుమార్తె ఎవరైతే నవ్యశ్రీ ఉందో తన పేరుతోటి ఉచిత కంటి హాస్పిటల్ నిర్వహించడం, దాని ద్వారా అనేక సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శిల్ప మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఇప్పుడు ఎక్కువగా ఆ నియోజకవర్గంలో పెనుకొండ నియోజకవర్గంలో బాగా నానుతున్న పేరు ఏదన్నా ఉందంటే కనుక అది శిల్ప. ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో మంచి చెడు అని లేకుండా ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం, శుభం అశుభం అని లేకుండా అందరితో కలిసిపోవడం వల్ల ఇప్పుడు శిల్ప గారికి మంచి అక్కడ పేరైతే వచ్చింది. తద్వారా తనని అక్కడి నుంచి ఇన్ఛార్జిగా తీసుకుని వైసీపీ ద్వారా. కాబట్టి అక్కడి నుంచి నిలబెట్టాలి అనే ఒక ఆలోచనలో ఉన్నారని పార్టీ వర్గాలు కొంతమంది మాట్లాడతారు. శిల్ప అయితే కరెక్ట్ పర్సన్ అని చాలామంది మాట్లాడతారు. అంతేకాదు పెనమలూరు ఇన్ఛార్జ్ చూసుకుంటే కనుక అంతకుముందు ఎవరుండేవారు మీకు తెలుసు. పెనమలూరు ఇన్ఛార్జ్ అనగానే కొలుసు పార్థసారథి గుర్తొస్తాడు. పార్టీ మారిపోయినా టీడీపీలోకి వెళ్ళిపోయినా సరే ఆ కొలుసు పార్థిని గుర్తుకొస్తాడు. కానీ కొలుసు పార్థి సారథి ఏంటంటే ఆయనకి ఏదో 2 సార్లు నించున్నాడు, 2 సార్లు గెలిచాడు, తర్వాత మంత్రి పదవి ఇవ్వలేదని కోపంతో వేరే పార్టీలోకి టీడీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇలాంటి పెనమలూరు ధీటుగా ఎదుర్కోవాలంటే కనుక దేవభక్తుని చక్రవర్తి యంగ్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, యువకుడు. కాబట్టి నిజంగా వాస్తవం ఆలోచిస్తే కనుక నెంబర్ 1గా అక్కడ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తి అయితే కనుక ధీటుగా ఎదుర్కోవాలని అనుకున్నారు ఏమనుకున్నారే కానీ దేవభక్తుని చక్రవర్తి అయితేనే కరెక్ట్ పర్సన్, సూటబుల్ పర్సన్ అని లెక్కేసి ఆయన ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. కాబట్టి పెనమలూరు ఇన్ఛార్జి దేవభక్తుని చక్రవర్తిని నించోబెట్టిన, అలాగే జగ్గయ్యపేట తన్నీరు నాగేశ్వరం నించోబెట్టిన, పెనుకొండ శిల్పాన్ని నించోబెట్టిన, ఎవరు నించోబెట్టినా సరే ఆచితూచి వ్యవహరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు ఇంకోటి ఏంటనగా సత్తెనపల్లి ఇన్ఛార్జ్ ఎవరైతే సత్తెనపల్లి ఇన్ఛార్జిగా డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి. సత్తెనపల్లి అనగానే మీకు గుర్తు రావాల్సింది అంబటి రాంబాబు. కాబట్టి అంబటి రాంబాబు గారిని సైతం అలా ఉంచి అక్కడి నుంచి
గజ్జల సుధీర్ భార్గవరెడ్డిని ఇన్ఛార్జిగా నియమించాలనుకోవడం పట్ల నిజంగా ఎలాంటి దృక్పథం ఉందో మనకు అర్థమవుతుంది. కాబట్టే నేను అందుకే అన్నా, ఇన్ఛార్జీలు ఇక్కడ కాదు, రాష్ట్రం మొత్తం మీద ఉండే ప్రతి ఇన్ఛార్జిని కూడా మార్చారు. కానీ ఎలాంటి వాళ్ళు అందరినీ దృష్టిలో పెట్టుకుని రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటి నుంచే పావులు కదుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి అక్కడ బాగా పరిచయమైనటువంటి వ్యక్తి, రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. కాబట్టి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, నో డౌట్ అట్ ఆల్. అండ్ నెంబర్ 1 క్యాండిడేట్ అని అక్కడ ప్రజలే ఆయనకి కితాబిస్తున్నారు. కాబట్టి అంతేకాదు, ఇంకోటి ఏంటంటే నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ అలాగే పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని నియమించడం పట్ల ఇలా ఒక్కటి కాదండి, ఇన్ఛార్జీలు చాలామంది ఉన్నారు, చెప్పుకుంటా పోతే చాంతాడవుతుంది. కాబట్టి ప్రతి ఇన్ఛార్జి కూడాను చాలా ఇంపార్టెంట్ ఇన్ఛార్జీలే మంచి ఆలోచించి నియమిస్తున్నారు ఈసారి అనేది కానీ చాలామంది మాట్లాడుకున్నారు. అంతేకాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రాఫ్ అమాంతంగా పెరిగిందంటే ఇన్ఛార్జీలు మారిస్తే గ్రాఫ్ పెరిగిపోద్దండి? కాదు, ఇన్ఛార్జీలు మార్చినంత మాత్రాన గ్రాఫ్ పెరగదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాలన తీరుతెనులు ఈ 12 నెలల నుంచి 10 నెలల నుంచి లేదా ఈ 11 నెలల నుంచి చేస్తున్నటువంటి ఏదైతే పరిపాలన ఉందో ఆ పరిపాలన దృష్టిలో పెట్టుకుని, కాబట్టి వాస్తవంగా అయితే కనుక 10 నెలలు కాకుండానే కొన్ని సర్వేలు అయితే బయటకు వచ్చాయి. 71 మంది ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు 71 మంది ఎమ్మెల్యేలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి 71 మంది ఎమ్మెల్యేల పనితీరు అధ్వాన్నంగా ఉంది. ఎక్కడ ఎందుకండి, స్వయాన సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో, ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉందో, ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసినా సరే అంత అధ్వానంగా ఇంకోటి లేదు. ఎవరో కూడా సరిగా పనిచేయటం లేదని పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు, సొంత పార్టీలో సొంత అధినాయకుడి మీదే తిరుగుబాటు చేస్తున్న ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు కూటమిలో. కనీసం ఏడాది పాలన గడవక ముందే. కాబట్టి వాస్తవం ఆలోచిస్తే కనుక ఈ ఏడాది పాలనలో చంద్రబాబు నాయుడు గారి మీద తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు గంటా గారు కానీ ఇలా చాలామంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేల పనితీరుపై వాళ్ళ అసంతృప్తి, ప్రజల నుండి అసంతృప్తితోటి, తర్వాత పథకాల అమలు వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పెరగడానికి కూటమి పథకాలు అమలు చేయకపోవడం, ఏ పథకానికి ఏ డేట్ అయితే ఉందో ఎప్పుడు అమలు చేయాలో అవసరానికి తగ్గ పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల, ఎప్పటికి ఎలాంటి పథకాలు అమలు చేయకపోవడం వల్ల వైసీపీ గ్రాఫ్ పెరిగిందంటే ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మనం పరిచయపోతే ఎదుటోడిని ఆటోమేటిక్గా ప్రజలు ఎత్తుతారంటే ఎలాంటి డౌట్ లేదు. అంతేకాదు, ఏదైతే కూటమిలో పరిపాలనలో భాగంగా చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, నోరెత్తితే చాలు అరెస్ట్. ఈ చందాన చాలా అరెస్టులు అయితే జరిగినాయి, 1, 2 కాదు, చాలా అరెస్టులు జరిగినాయి. అరెస్టులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఏంటబ్బా మాట్లాడితే అరెస్ట్ అంటున్నారు, ఎలా వైఎస్ఆర్సీపీ హయాంలో జరగలేదు కదా అని ఆలోచిస్తున్నారు. కాబట్టి నోరెత్తితే చాలు అరెస్ట్ అనే నేపథ్యంలో ఎలా జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వ పాలనలో చాలామంది ప్రజలు నిశ్చితంగా గమనించి ఇది కరెక్ట్ కాదు అని అనుకున్నారేమో తెలియదు. కానీ దీనివల్ల ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే కనుక కూటమి ప్రభుత్వం మీద పడ్డది. ఆ ఎఫెక్టు అది వైఎస్ఆర్సీపీ పార్టీకి లాభంగా మారింది. కాబట్టే గ్రాఫ్ అమాంతంగా పెరిగింది. అంతేకాదు, ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనని వెనకేసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి పాలనకి జాకీలు పెట్టి లేపే ఏబిఎన్ రాధాకృష్ణ గారు, ఆంధ్రజ్యోతి. అసలు ఏబిఎన్ రాధాకృష్ణే కొన్ని ఆయన తొలి పలుకులను లేకపోతే మలి పలుకులను కొన్ని పలుకుల్లో రాధాకృష్ణ గారు మాట్లాడుతున్న మాటలు చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు నచ్చటం లేదని కొన్ని రకాలుగా కామెంట్లు, జగన్మోహన్ రెడ్డి గారికి విషయంలో మెచ్చుకున్నట్టు కొన్ని కామెంట్లు చూస్తే కనుక అసలు పాలన అస్తవ్యస్తంగా ఉందని కొన్ని కామెంట్లు చేస్తున్న విధానం చూస్తే కరెక్టే. అయితే కూటమి పరిపాలన సరిగా లేదు. ఎందుకంటే సొంత మీడియా సంబంధించిన కొంత వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన మీడియా కదా, అసలు వాళ్ళు రాశారంటే తిరుగులేదు ఇంకా. కాబట్టి ఏబిఎన్ రాధాకృష్ణకే పరిపాలన నచ్చలేదంటే మామూలు విషయం కాదు ఇది. ఏబిఎన్ రాధాకృష్ణే కాబట్టి పరిపాలన బాగోలేదని చెప్తున్నాడు అనేది వేరే విషయం కాదు. ఆ రకంగా అంతేకాదు, జగన్ గారి మీద ప్రశంసలు కురిపించడం ఇలాంటి కొన్ని జరుగుతున్నాయి. అలాగే కూటమి పరిపాలనలో కొన్ని అపచారాలు కావచ్చు, కొన్ని తప్పులు కావచ్చు జరిగాయి. ఏదైతే తిరుపతి లడ్డు వ్యవహారం ఉందో అలాగే ఏదైతే ఇంకా చాలా ఉన్నాయి. తొక్కిసలాట్లు 6 చనిపోవడం, అలాగే రీసెంట్గా 2 రోజుల కిందట జరిగినటువంటి ఏదైతే అప్పన్న సంఘటన ఉందో, ఆ చందనోత్సవంలో భాగంగా గోడ కూలి యనమండూరు చనిపోయారు. ఇలాంటి సంఘటనలు చెదురుమదురుగా చాలా జరుగుతున్నాయి, 1, 2 కాదండి.
కాబట్టి అంతేకాదు ఇలాంటి ఈ సంఘటనలన్నీ కలిపి ఇంచుమించుగా అంటే వైసీపీ గ్రాఫ్ పెరగడానికి ఎలాంటి డౌట్ లేదు, పెరుగుతుంది. కొన్ని ఏదైతే కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి, నేను చెప్పడమే కాదు కొన్ని సర్వేలు కూడా క్లియర్ కట్గా చెబుతున్నాయి. టీడీపీ కూటమి పాలనలో ఆటోమేటిక్ అసంతృప్తి అనేది పెరిగింది, ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఏంటి ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది అని సర్వేలు చెప్తున్నాయి. అలాగే వైసీపీ పార్టీకి కూడా గ్రాఫ్ పెరిగిందని సర్వేలు చెప్తున్నాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, నేను చెప్పే మాట కాదు వాళ్ళు చెప్తారు. కానీ ఇదండి నా అభిప్రాయం, ఇది ప్యూర్లీ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నా అభిప్రాయం పట్ల మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అభిప్రాయాన్ని నేను సదా గౌరవిస్తాను. అంతేకాదు ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.